ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారుగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఆ సందేశం ఏమిటంటే, భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు, బైబిల్ గ్రంథంలో వారి ప్రస్తావన ఎలా ఉంది అనేక సందేశాన్ని క్లుప్తంగా చాలా లోతులలో వెళ్ళి ఆ యొక్క సందేశాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమానికి ముందు నడిపిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క వాక్యము చెప్పడానికి నీవు నన్ను అభిషేకించున్నావు, నన్ను ప్రేరేపించి ఉన్నావు. ఏ మాటలైతే నాలో ఉంచున్నారనైనా ఆ మాటలను బిడ్డలకు నేర్పిస్తుండగా తండ్రి, నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట తండ్రి అర్థమయ్యే విధంగా తండ్రి బిడ్డలకు తండ్రి వారికి కూడా తండ్రి వారు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేసి తండ్రి వారు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా జీవించి తండ్రి వారు నిత్యము తండ్రి ఆకువాలక తన కాలం నుండి ఫలమిచ్చి చెట్టు వారే ఉండులాగున సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు, బైబిల్ గ్రంథంలో వారి ప్రస్తావన ఏమిటి అనే ఒక విషయం గురించి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. మనకు ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అనేక మాట రాసింది. ప్రియమైన దేవుని పిల్లరా, రోమా పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో ఒక ఇద్దరు పేర్లు క్లుప్తంగా రాశాడు పరిశుద్ధాత్ముడు. ఏమని అనంటే, పౌలు గారు రాస్తున్నాడు. ఏమని అంటే, వారికి వందనాలు చెప్తున్నారు. ఎవరు వారిద్దరు? త్రుపైనా, త్రుపోసా అనే యొక్క ఇద్దరు వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి పౌలు గారికి ఆయన చేసే సేవలో సహకారం అందిస్తున్న స్త్రీలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు సంఘంలో కూడా అనేక మంది స్త్రీలు సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారు. చిన్నపిల్లలను మంచి పాటలతోని, ఆటలతోని దైవభక్తిలో పెంచుతున్నారు. సండే స్కూల్ రూపకంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క పిల్లలను కానీ, పెద్దల్ని కానీ, లేకపోతే స్త్రీల మీటింగ్లు కానీ పెట్టి అనేకమైన దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు ఈనాడు స్త్రీలు సంఘంలో. ఆ విధంగా చేయడం ఎందుకైనా మంచిదే ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే స్త్రీలు ఈనాడు ఎక్కడ చూసినా గానీ భక్తి జీవితం స్త్రీలకే ఉంటుంది, పురుషుల కంటే. స్త్రీలు ఎంతో దేవునికి తమ జీవితాలను సమర్పించుకుంటున్నారు. త్యాగము అని అంటే స్త్రీలే చేసే విధంగా ఈ రోజున లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో, అపోస్తుల కాలంలో కూడా క్రీస్తుతోని సహా వారు ఎంతో సేవలో పాల్పంచుకున్నారు. క్రీస్తు యొక్క సమాధుల నుంచి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనను స్త్రీలే వచ్చి మొదటిసారిగా చూశారు. ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీలు ఈనాడు మొదటి నుంచి కూడా స్త్రీలు ఎంతో ఆశతోని, ఎంతో దేవుని యందు భయపడుతూ కలిగి మెస్సే గురించి కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మెస్సియా వచ్చిన తర్వాత కూడా సమయ స్త్రీతో మాట్లాడింది కూడా యేసుక్రీస్తు ప్రభు. తర్వాత కాలంలో కూడా ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు భక్తి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు, ప్రభువుకు అంకితం చేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి వ్యక్తులలో త్రుపోసా అనే ఒక వ్యక్తి, త్రుపైన అనే ఒక వ్యక్తి, ఇద్దరు స్త్రీలు, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు అని ఒక చోట రాసింది ప్రియ దేవుని పిల్లారా. బైబిల్ గ్రంథంలో మాత్రం కవల పిల్లలని రాసలేదు, కానీ వీరిద్దరు సహోదరి మనులు, ఒక అక్క ఒక చెల్లె, ఒక తల్లి గర్భాన పుట్టిన పిల్లలు వీరిద్దరు అక్క చెల్లెళ్ళు దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క భక్తులైన అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించి ముందడుగు వేసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తుల్లో త్రుపోసా అనే ఒక ఇద్దరు స్త్రీలు, ఎంతో ఘనత వహించిన స్త్రీలు. ప్రియమైన దేవుని పిల్లారా, వారిద్దరూ సంఘ సేవలో బలంగా వాడబడిన స్త్రీలు. వారిద్దరికి అపోస్తులుడైన పౌలు గారు వారిద్దరికి వందనములు చెప్తున్నారు. సందర్భం ఎక్కడంటే 16వ అధ్యాయం 12వ వచనము, రోమా రాసిన పత్రికలో ఫిబే అనే ఒక స్త్రీ ద్వారా పత్రికను రోమపట్నంలో ఉన్న రోమా సంఘానికి ఫిబే అనే ఒక స్త్రీ ద్వారా పత్రికను పంపించాడు అపోస్తులుడైన పౌలు గారు. చాలా మంది స్త్రీలు కూడా అపోస్తులుడైన పౌలు గారి యొక్క సేవలో పరిచర్యలో పాల్గొన్న వాళ్ళు. అకుల ప్రిస్కిల్లా అనే యొక్క భార్య భర్తలు కూడా ఆ యొక్క అపోస్తులుడైన పౌలు గారి యొక్క సేవ జీవితంలో ఆయన దాదాపుగా 2 సంవత్సరాల పాటు అతని యొక్క సేవ పరిచర్యలో పాల్గొని ఆయనను బలాభివృద్ధి చేసి వారికి కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చిన వ్యక్తులలో అకుల ప్రిస్కిల్లా కూడా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఎంతో మంది స్త్రీలు కూడా అపోస్తులుడైన పౌలు గారిని గాని యేసుక్రీస్తు ప్రభుని గాని వెంబడించి సంఘాన్ని విస్తరించడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ త్రుపోసా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము విస్తరించడం కోసము తమ యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో అనేకమైన పరిచయం చేసి అనేకమైన విశ్వాసులకు మాదిరికరమైన జీవితం జీవించి క్రీస్తు యొక్క శిష్యురాలుగా అపోస్తులుడైన పౌలు గారి యొక్క సేవా పరిచర్యలో వారికి సహాయం చేసిన వ్యక్తులుగా అభినందిస్తున్నాడు అపోస్తులుడైన పౌలు గారు. ఈ యొక్క త్రుపోసా అనే యొక్క ఇద్దరు అక్క చెల్లెలను ఒక అపోస్తులుడైన పౌలు గారికి మాత్రమే సహాయం చేసినట్టు కాదు, కానీ అనేక మందికి కూడా వారు సహకారం అందించినట్టుగా అనేకమైన విషయాలలో దేవుని యొక్క పరిచర్యలో ముందడుగు వేసి ఎంతో కీర్తి గడించిన వ్యక్తులలో త్రుపోసా అనే యొక్క ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారనే యొక్క విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఇద్దరు గురించి ఈనాడు క్రైస్తవ పండితులు గాని క్రైస్తవ బోధకులు గాని సంఘంలో గాని ఈ ఇద్దరి గురించి ఎక్కడ కూడా ప్రకటన చేసినట్టుగా మనకి ఇక్కడ కూడా కనపడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు సంఘంలో అజమాయిషి పురుషులదే ఉంటుంది. పురుషులైనా స్త్రీలైనా గ్రీసు దేశస్థుడైనా రోమియుడైనా దేవుని యొక్క సంఘంలో అందరూ కూడా సమానమే. కొంతమంది మూర్ఖులు, కొంతమంది వాక్యం తెలియని వారు, వాక్యం పట్ల ఆసక్తి లేని వారు సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, సంఘంలో స్త్రీల యొక్క పెత్తరిక ఉండకూడదు, సంఘంలో స్త్రీలకు ఎలాంటి ఒక బాధ్యత ఇవ్వకూడదు, సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు, వివక్ష చూపుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు దేశంలో కూడా అనేక మంది స్త్రీలు ముందడుగు వేసి మంచి మంచి ఉన్నతమైన స్థానాలు అధిరోహించి ఎంతో గొప్ప పనులు చేసి రాజ్యంలో ప్రజలకు సేవలు చేస్తున్న స్త్రీలు కూడా ఉన్నారు. ఈనాడు ఈ లోకంలో కూడా, ఈ లోకానుసారంగా కూడా, మరి బైబిల్ ప్రకారంగా కూడా ఎంతో మంది స్త్రీలు దేవుని యొక్క సేవలో ముందడుగేసి జయకేతనం ఎగిరేసి చివరి వరకు కూడా మంచి పోరాటం ప్రాణాలు అర్పించిన స్త్రీలు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి వ్యక్తులలో త్రుపోసా అనే యొక్క వ్యక్తులు కూడా ఉన్నారు అనే యొక్క
విషయాన్ని ఈ రోజున మనము పరిశీలన చేస్తున్నాం. నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా ఆశీర్వాదకరం ప్రియమైన దేవుని పిల్లారా. ఒక మగవాని యొక్క అజమాయిషి ఉండకూడదు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. అందరూ కూడా దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే. కాబట్టి అందరికి కూడా విలువ ఇవ్వాలి, స్త్రీకి గౌరవం ఇవ్వాలి, స్త్రీని నిలబెట్టాలి. ఈనాడు స్త్రీ లేనిది ప్రతి ఒక్క జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అని ఆ యొక్క హవ్వ గురించి రాసింది ప్రియమైన దేవుని పిల్లారా. గుర్తెరిగి సమన్యాయం చేసుకొని స్త్రీలను కూడా గౌరవించవలసిందిగా నేను ప్రభు పేరిట సంఘం అవతల ఉన్న వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆడవారికి విలువ ఇస్తే కుటుంబం క్షేమాభివృద్ధి జరుగుద్ది, సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది, వాక్యము బలంగా విస్తరించబడుతుంది, అనేకమైన పనులు గొప్ప కార్యాలు జరిగి ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించడానికి దోహదపడుతుంది అనే ఒక విషయాన్ని ఈ రోజున నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లరా. కృపైన త్రిపోస అనేక ఇద్దరు వ్యక్తులు అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఉన్నతి కొరకు ప్రశంసలు అందుకున్న ఇద్దరు మహావీరులు, ఇద్దరు మహాశూరులు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి ఎదురు చూస్తున్న స్త్రీలు ఆనాడు ఉన్నారు. కృపైన త్రిపోస వారిద్దరే కాకుండా అకురా, ప్రిస్కిలా అనేక భార్య భర్తలు కూడా సంఘం అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం విస్తరించడం కొరకు అనేక మందిని క్రైస్తవులను బలోపేతం చేయడానికి ఒక అపోలో ఉన్న ఒక విద్వాంసునికి కూడా వారు చెప్పులు కుట్టేవాళ్ళు, వారు దాదాపుగా వాళ్ళు దేహాలు కుట్టేవారైనా కూడా అంత చిన్న స్థాయిలో ఉన్నా గాని ఆ యొక్క అకులా, ప్రిస్కిలా అనే యొక్క ఇద్దరు భార్య భర్తలు ఆ యొక్క అపోలో అనే యొక్క విద్వాంసునికి దేవుని యొక్క రాజ్య సువార్తను, కొత్త నిబంధన గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ మరణాన్ని గురించి, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఏమేమి తెలియజేశాడు, సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాలి, ఏ విధంగా ప్రకటించాలి, అనేక విషయాలను కూడా క్లుప్తంగా ఆయన అకులా, ప్రిస్కిలా కూడా అపోలో లాంటి మహా విద్వాంసులకే నేర్పించిన ఘన చరిత్ర ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలు. దేవుని దృష్టిలో వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమైన, స్త్రీ అయినా పురుషుడైనా అందరూ సమానమని గ్రహించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లల వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, వారి గురించి కూడా మనం నేర్చుకుందాం. భక్తి కలిగిన స్త్రీల గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. వాళ్ళు ఎంత భక్తి కలిగిన స్త్రీలు అంటే వారిలో త్యాగం ఉంది, వారిలో మర్యాద ఉంది, వారిలో విశ్వాసం ఉంది, వారిలో కృతజ్ఞత ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. వారి గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. ఫిబే అనే యొక్క స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ఫిబే అనే యొక్క స్త్రీ ద్వారా అపొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణానికి రోమా పత్రికను పంపించాడు. ఎంత గొప్ప స్త్రీ! ఆనాడు సంఘం హింసించబడుతున్న కాలంలో ఫిబే అనే యొక్క స్త్రీ ఆమె మీద భుజస్కంధాల మీద వేసుకొని దాదాపు 1600 కిలోమీటర్లు ప్రాంతం ప్రయాణం చేసి ఆమె మరణానికి కూడా తెగించి దేవుని యొక్క రాజ్య సువార్తను అపొస్తలుడైన పౌలు గారు పంపించిన ఆ యొక్క లేఖను రోమా పట్టణానికి చేర్చి రోమా సంఘంలో ఒక ఉద్యమాన్ని లేపిన స్త్రీగా ఫిబే కొనియాడబడ్డది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను గౌరవిస్తేనే ఏ చరిత్ర అయినా నిలబడుతుంది, మనుగడ కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు మన భారతదేశంలో కూడా అంబేద్కర్ గారు స్త్రీలకు 33.5% రిజర్వేషన్ ఇయ్యనట్టేదంటే నేను రాజీనామా చేస్తానని రాజీనామా చేసి బయటకు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎందుకు లేవనెత్తుతున్నానంటే స్త్రీ పట్ల గౌరవం చూపెట్టిన దేశం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుద్ది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. మార్కు 14:3 క్రీస్తును అభిషేకించిన స్త్రీ గురించి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, మార్కు 14:3-9 వరకు ఉన్న మాటలు క్లుప్తంగా మనం చదువుకున్నట్టయితే, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయన యొక్క తల మీద ఆ యొక్క అత్తరు పోసి ఆయనను అభిషేకించినట్టుగా రాసి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు 11:3 నుంచి 9 వరకు ఉన్న మాటలను క్లుప్తంగా చదువుకున్నట్టయితే
ఒక మరియా అనే యొక్క స్త్రీ వచ్చి సేరున్నర జటమాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసి ఆయన యొక్క పాదాల వరకు కూడా కారినా గాని ఆమె ఎంట్రుకలతోని ఆ యొక్క పాదాలను తుడిచిన సందర్భం ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆమె కన్నీటితోని ఆమె యొక్క హృదయాన్ని కుమ్మరించింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల మీద ఆమె కన్నీరు పడ్డాయి. ఆయన తల మీద పోసిన యొక్క అత్తరు ఆయన యొక్క ఏదైతే త్వరలో జరగబోతున్న ఆయన యొక్క మరణానికి ముందుగా అభిషేకించబడిన స్త్రీగా కొనియాడబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఈ స్త్రీ చేసిన గొప్ప కార్యం ఏదైతే ఉందో, ఈ భూమి ఉన్నంత కాలం, ఈ ఆకాశం ఉన్నంత కాలం ఈ పేరు ఉంటది అనేక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినట్టుగా మనకు 3వ వచనం 9వ వచనం వరకు కూడా 14వ అధ్యాయంలో మార్కు రాసిన సువార్తలో తెలియబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత గొప్ప వ్యక్తి మరియా! అంత ఆమె దగ్గర ఉన్న ఇప్పుడు ఈ రోజులలో లెక్క చూసుకున్నట్టేదంటే సేరున్నర అత్తరు అంటే ఈనాడు లక్షల రూపాయలకి విలువ కలిగింది. అంత డబ్బు పెట్టి ఆ అత్తరు కొని ఒకేసారి సేరున్నర అత్తరు పగలగొట్టి ఆయన యొక్క తల మీద పోసింది అనంటే యేసుక్రీస్తు ప్రభుతోని వాళ్ళు అంటున్నారు కదా, ఇంత గొప్ప ధర కలిగిన అత్తరు ఎవరికైనా బీదలకి ఇవ్వచ్చు కదా అని ఆ యొక్క అతని యొక్క క్యాషియర్ అయిన ఆ యొక్క యూదా గారు మాట్లాడుతుండగా, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు కదా, నేను ఎప్పటికీ మీతోనే ఉన్నాను కదా, సజీవంగా ఈ యొక్క శరీరంతో ఉన్నాను కదా, కనుక ఆమె నా యొక్క మరణం గురించి ఆమె ముందుగా ఏర్పాటు చేసిన ఈ గొప్ప కార్యం కాబట్టి నన్ను అభిషేకించింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క మాట భూమి ఉన్నంత కాలము, ఆకాశం ఉన్నంత కాలము యొక్క మాట ఉంటది, ఆమెను జ్ఞాపకం చేసుకుంటారనే యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తేట తెలియజేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత పొగడతా యేసుక్రీస్తు ప్రభు చేతనే పొగడబడింది ఆ యొక్క మరియా అనే యొక్క స్త్రీ. ఎంత గొప్ప విషయము! ఈనాడు స్త్రీలు కూడా అలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. వారు బయటికి రావట్లేదు, వారిని బయటికి తీసుకోవట్లేదు, వారిని పొగడట్లేదు, వారిని సన్మానించట్లేదు, వారిని గౌరవించట్లేదు. ఇది అవమానకరమైన విషయం. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా మంది మంచి పాటలు పాడే సింగర్స్ ఉన్నారు, స్త్రీలలో వాక్యం బోధించే స్త్రీలు ఉన్నారు, వారిని అవమానిస్తున్నారు చాలా మంది. ఈనాడు క్రైస్ట్ చర్చిలని చాలా మంది ఆ యొక్క స్త్రీలను అవమానపరుస్తున్నారు. అది సరైనది కాదు కదా. మీ యొక్క మనసులను మార్చుకొని క్రీస్తు యొద్దకు వచ్చి మీ పాపాలు ఒప్పుకొని అందరు సమానమైన ఒప్పుకున్న నాడే మీ పాపాలు క్షమించబడతాయి. అందరూ కూడా క్రీస్తు సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా గొర్రెపిల్ల మేక గొర్రెపిల్ల సింహము, పులి సింహము, నాగుపాము ఎలాంటి యొక్క హృదయాలైనా కలిగిన, ఎలాంటి మనసులు కలిగిన వాళ్ళనైనా క్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తారో, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి సంఘంలో చేరి రక్షణలో ఉంటూ నిరీక్షణ కలిగిన ఆ యొక్క పట్టణం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఎదురు చూస్తున్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్త్రీలను గౌరవించవలసిందిగా నేను ప్రభు పేరిట ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తును అభిషేకించిన స్త్రీ ఎవరు అని అంటే మరియా. బేతనీయలో యొక్క సీమోను యొక్క ఇంట్లో ఆయన భోజనానికి కూర్చున్న సమయంలో ఆ యొక్క మరియా అభిషేకించింది. ఆమె యొక్క స్త్రీ మరియా. ఇదే విషయాన్ని మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, అది మాత్రమే కాకుండా లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ప్రతి 4 సువార్తలలో రాసి ఉంది. ఎంత గొప్ప విషయం ప్రియమైన దేవుని పిల్లరా. ఇంత గొప్పమైన విషయాన్ని కూడా మన వాళ్ళు, కొంతమంది పురుషులు అనే వాళ్ళు ఆమెను చులకనగా చేసి, ఆడవాళ్ళను చులకనగా చేసి, ఎవరో అక్కడికి రాని వారిగా, సమాజానికి దూరంగా ఉన్నవారిగా, లేకుంటే సంఘంలో పనికిరాని వారిగా, జ్ఞానం లేదన్నట్టుగా చిన్న చూపు చూస్తా ఉన్నారు. అలాంటి వారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను, సమానంగా చూడవలసిందిగా నేను స్త్రీలను కోరుతా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకో విషయాన్ని మనం నేర్చుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనము. బైబిల్ ఉన్నవారు తీసి ముఖ్యమైన సందర్భాలు చూడవలసిందిగా, పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. భక్తి కలిగిన స్త్రీ హన్నా ఎంత గొప్ప స్త్రీ అంటే, హన్నా పెనిన్నా
అనే ఒక ఇద్దరు స్త్రీలు, అక్క చెల్లెలు ఇద్దరు. ఎవరు వీళ్ళిద్దరు అంటే ఎలకానాకు ఇద్దరు భార్యలు. అయితే ఈ యొక్క హన్నకు పిల్లలు లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ హన్న దేవుని యొక్క ఆలయమైన షిలోహు అనే యొక్క మందిరంలో ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్న కాలంలో ఆయన యొక్క మందిరంలోకి వచ్చి, ఆ యొక్క గుడారంలో ఉన్న ఆ యొక్క మందిరంలోకి వచ్చి ఆమె ప్రార్థన చేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, మోకాళ్ళు వచ్చి ఆమెకు కన్నీళ్లు ఎట్లా గారుతా ఉన్నాయంటే మొత్తం శరీరం మీద ఉన్న బట్టలన్నీ తడిసిపోతా ఉన్నాయి. దేవుని ఎదుట తన యొక్క హృదయాన్ని, తన యొక్క మనస్సును మొత్తం కూడా కుమ్మరించింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి చదువుకుందాం. బైబిల్ తీయవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మనోదుఖము కలిగిన దానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు వారి యొక్క కోరికలను తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో దేవుడు హక్కును చేర్చుకుంటాడు. దేవుడు వాళ్ళ మీద కనికర పడతాడు, వారి మీద జాలి పడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే నేను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను, నేను నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈమె స్తుతి యాగం చేస్తా ఉన్నది. ఆమెకు కలిగిన దుఃఖం ఏదైతే ఉందో, ఆమెకు కలిగిన మనోవేదన ఏదైతే ఉందో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో, ఆ గుడారంలో ఉన్న ఆ యొక్క ఆలయంలోకి వచ్చి మోకాళ్ళు వచ్చి ఆమె తల ఉంచి ఏడుస్తా ఉన్నది. దుఃఖము కన్నీళ్లు ఏరులై పారుతా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లల బట్టలను తడిసిపోతా ఉన్నది. ఆమె ఏడుస్తా ఉంటే, ఆమె దుఃఖం ఏడుస్తా ఉంటే ఎదుటగా ఉన్న ఆ యొక్క ప్రధాన యాజకుడైన ఏలి, ఎందుకు ఇంత ఉదయకాలమే వచ్చి నువ్వు మందు దాగి వచ్చావు, బ్రాండ్ దాగి వచ్చావు, విస్కీ దాగి వచ్చావు అనే ఒక మత్తు పానీయాలు తాగినట్టుగా ఈ లోకంలో ఉన్న మాట ప్రకారంగా మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో ఉన్న బ్రాండీ గాని, విస్కీ గాని, లేకుంటే ఇంకా అనేకమైన మత్తు కలిగించే పదార్థాలు తాగితే ఎట్లా సొమ్మసిల్లి, ఎట్లా మత్తులై, ఎట్లా అయితే సొలుగుతారో ఆయన ఆ విధంగా అనుకుంటున్నాడు. ఈ యొక్క అన్న చేసే ప్రార్థన, అన్న చేసే దేవునితో మాట్లాడే విధానము, దేవుని యొద్ద మొరపెడుతున్న విధానం చూస్తే ఆయనకు అట్లా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ వాస్తవానికి చూసినట్టయితే అన్న దేవుని ఎదుట తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తా ఉన్నది. ఆమె యొక్క ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తా ఉన్నది. ఆమె ద్రాక్షరసం గాని మత్తు పానీయం గాని తాగలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ మద్యం తీసుకోలేదు, ఏ మత్తు పానీయం తీసుకోలేదు. ఆమెకున్న బాధ ఏంటిదంటే పిల్లలు లేరు. తనకంటే చిన్నది పిల్లల్ని కన్నది, దాదాపుగా 4-5 పిల్లలు ఉన్నారు, కానీ ఈమెకు పిల్లలు లేరు. గొడ్రాలు అనే ఒక నింద ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ నింద భరించలేకపోతా ఉన్నది. రోజు ఉదయమే లేచి ఆమె మీద కావలసుకొని కూడా ఆమెను అవమానించేవారు చాలా మంది ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేక, ఆ ఎత్తి పొడవడాలు తట్టుకోలేక, ఆ మనుషులు పెట్టే ఆ యొక్క మాటలతో పెట్టే హింస భరించలేక ఆ యొక్క కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కనుక ఎవరైనా ఇయ్యాలంటే తనకు భర్త ఉన్నా గాని భర్తను అడగట్లేదు, గాని దేవుడైన పరలోకంలో ఉన్న దేవుణ్ణి అడుగుతా ఉన్నది. ఎవరి దగ్గర నుంచి సంతానం వస్తుందో ఆమెకు తెలుసు కనుక ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ దేవునికి మనవులు చేస్తే ఆ దేవుని యొక్క కనికరం పొందుతుందో ఆమెకు తెలుసు కనుక ఆమె యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిని కుమ్మరించడం ద్వారా ఆమె దేవుని యొక్క ఆశీస్సులు పొందింది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క దయను పొందింది. ఒకానొక సమయంలో ఆదాము హవ్వ ఉన్న కాలంలో ఆ హవ్వకు ఒక కుమారుడు పుట్టిన తర్వాత నేను యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి కన్నాను అని ఎంత సంతోషం వ్యక్తం చేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈమె మాత్రమే కాదు, ఇక మన యాకోబు యొక్క భార్య రాహేలు కూడా తన భర్తను అడిగినప్పుడు, నా భర్త నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా అని తెలియజేసినప్పుడు, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో యాకోబును అడగడం వేస్ట్, నా భర్త అయిన యాకోబును అడగడం వృధానే,
నేను దేవుణ్ణి అడగాలని ఆమె దేవుని అడిగినప్పుడు దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచి గొడ్రాలతనాన్ని తీసివేసి ఆమె తల్లిని చేసి తల్లి అయ్యేటట్టుగా దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కుమారులు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, గర్భఫలం తెరవాలంటే దేవుడే తెరవాలి. కనుక తనకు కుమారులుగా చేసుకుంటున్నాడు దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చి. కనుక మన పిల్లల్ని మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట్టుగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారిగా మన పిల్లల్ని మనం పెంచినట్లయితే దేవుని కృపకు మనము, మన పిల్లలు, మన కుటుంబం కూడా పాత్రలు అవుతారనే యొక్క విషయాన్ని యొక్క యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను, సందేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, రెండవ రాజుల గ్రంథములో ఉన్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రవక్త్రి హుల్దా అనే ఒక స్త్రీ ప్రవక్త్రి ఆ కాలంలో, ఎవరి కాలంలో అంటే యోషియా అనే యొక్క రాజు కాలంలో యెరూషలేముపై ఏ విధంగానైతే దేవుని యొక్క తీర్పు వస్తుందో, యెరూషలేముపై దేవుని యొక్క కోపం ఏ విధంగా రగిలిపోతుందో, ఆ యొక్క యెరూషలేము ఏ విధంగా నాశనం అవుతుందో, అదే విషయాన్ని ఎలాంటి భయం లేకుండా, చీకు చింత లేకుండా ధైర్యంగా యొక్క యెరూషలేముపై దాడి జరుగుద్ది. యెరూషలేము సర్వం నాశనం అయిపోతుంది. దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తున్నారు కనుక దేవుని యొక్క తీర్పులు వస్తున్నాయి అని బహిరంగంగా ప్రకటించిన స్త్రీ ప్రవక్త్రి హుల్దా. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మంది ప్రవక్త్రులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించారు. ఆ కాలంలో, ఈ కాలంలో కూడా అనేక మంది కూడా దేవుని యొక్క సేవ చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. అలాంటి వారికి గుర్తింపు లేదు. అలాంటి వారికి గుర్తింపు ఇచ్చి వారిని కూడా సంఘంలో చేర్చుకొని వారికి కూడా నాయకత్వాలు ఇచ్చి వారిని కూడా బలోపేతం చేయాలని నేను ప్రభు పేరిట ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక వ్యక్తి ఉన్నారు, దెబోరా. చాలా జ్ఞానం కలిగింది ఆమె. అనేక మందికి న్యాయాన్ని తీర్చిన వ్యక్తి. అనేకమైన ఇజ్రాయేలీలలో 12 గోత్రాల ప్రజలలో అనేక మందికి న్యాయ వ్యవస్థలో ఉండి అనేక తీర్పులు చేసిన వ్యక్తి. ప్రియమైన దేవుని పిల్లారా, దెబోరా అనగా తేనెటీగా. అంత గొప్ప పేరు కలిగిన ఆ యొక్క దెబోరా ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, 1125 సంవత్సరంలో న్యాయాధిపతి కాలంలో ఆమె ప్రవక్త్రిగా ఉన్నది. ఆ రోజులలో బారూకు అనే ఒక న్యాయాధిపతి, ఒక సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ సైన్యాధిపతితో సహా ఇజ్రాయేళ్ల తరఫున సీసెరాపై యుద్ధానికి వెళ్ళింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్ప ఘన చరిత్ర దెబోరాకు ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటది. ఏమని? ఇజ్రాయిళ్లకు సైన్యాధిపతి అయిన ఆ యొక్క బారూకు అనే యొక్క న్యాయాధిపతి, ఆ యొక్క సైన్యాధిపతి, ఒక రాజు స్థాయిలో ఉన్న వ్యక్తితోని యుద్ధానికి వెళ్ళింది. ఎవరితో యుద్ధానికి వెళ్ళింది? సీసెరా. చాలా భయంకరుడు, అనేకమైన ఇనుపరథాలు కలిగిన వ్యక్తి. ఆయన సైన్యాలు దాదాపు 900 ఇనుపరథాలు కలిగిన మహాభయంకరమైన క్రూరుడైన ఆ యొక్క సీసెరాపై యుద్ధానికి వెళ్ళింది. ఎవరు అంటే దెబోరా. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత గొప్ప ప్రవక్త్రి అంటే నడుము కట్టి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధంలో గెలుపు ఎవరికి జరిగింది? దెబోరాకు జరిగింది, బారూకుకు జరిగింది. ఇజ్రాయిల్ అందరూ సంతోషపడ్డారు, దేవుని పిల్లలు సంతోషపడ్డారు. ఈనాడు కూడా అనేక మంది స్త్రీలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, భూ దిగంతంలో సువార్త ప్రకటిస్తున్నారు. వారిని కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకొని వారు చేసే ప్రతి పనిని కూడా మీరు అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి వారికి గుర్తింపు ఇవ్వాల్సిందిగా, వారిని సన్మానించవలసిందిగా కూడా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. సంఘాలలో చిన్న చూపు చూడద్దు. స్త్రీలు లేని మనం ఎక్కడి నుంచి వచ్చాం? ప్రియమైన దేవుని పిల్లారా, స్త్రీలకు గౌరవం ఇచ్చాల్సిందిగా ఈ యొక్క సందేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక విషయం మనం నేర్చుకుందాం. మరియ గురించి, మార్త గురించి. చివరి సందర్భం ఈ యొక్క మాటను మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మరియా మార్త సందర్భం గురించి మాట్లాడుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 41 నుంచి 42 వరకు ఉన్న సందర్భాన్ని బట్టి మనము పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకు ప్రభు, నీవు అనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియా ఉత్తమమైన దాని గురించి ఏర్పరచుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్క చెల్లెలిద్దరును మరియా మార్త, తెలుసు కదా మీ ఇద్దరికి, లాజరు యొక్క అక్కలు వీళ్ళిద్దరు. ఆ యొక్క బేదరియా అనే ప్రాంతంలో వీరిద్దరికి ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లాజరు కలిసి ఉంటారు. దేవునికి ప్రియ స్నేహితులుగా, ప్రియ చెల్లెళ్ళుగా వీళ్ళు ఆ యొక్క అభినవ సంబంధం కలిగి, ఎంతో భయభక్తులు కలిగి, ప్రభుకు దగ్గర సమీపమైన ఒక బంధువుల్లాగా, ఆత్మీయ బంధువులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు బేతనీయకి వెళ్ళినా, ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళినా, బేతనీయ యొక్క ప్రాంతానికి వెళ్ళి వీరి యొక్క కుటుంబాన్ని దర్శించి ప్రభు వేరే చోటికి వెళ్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి యొక్క ఆప్త మిత్రులు, ఆప్త స్నేహితులు, ఆప్త సన్నిహితులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలు నడిచే ఈ యొక్క ఇద్దరు స్త్రీల గురించి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని అంటే, అందుకు ప్రభువు నీవు అనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. అంటే మార్త అనేట ఆమె వచ్చిన అతిథులకి ఎవరికైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభుతోని ఆయనకున్న 12 మంది శిష్యులు గాని, అతనితో ఇంకెంతమంది వచ్చినా గాని వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చే ఒక స్త్రీగా గంతకెక్కింది. ప్రియమైన దేవుని పిల్లారా, మార్త అంత గొప్ప స్త్రీ మార్త. కానీ ఆమె గురించి నువ్వు ఎందుకు తొందరపడతా ఉన్నావు? నువ్వు అనేక పనుల గురించి తొందరపడుతూ ఉన్నావు. ముఖ్యమైన పని ఒకటి ఉన్నది, వాక్యం నేర్చుకోవడమే ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు వాక్యానికి చాలా మంది చోటు ఇవ్వట్లేదు. వాక్యం చెప్పడానికి ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లోకి అవకాశం ఇవ్వట్లేదు. ఎవరు కూడా ఆతిథ్యం ఇవ్వట్లేదు. ఎవరు కూడా వాక్యం చెప్పమని వారిని హత్తుకోవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యానికి స్థలం ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యానికి హృదయాన్ని ఇవ్వట్లేదు, చెవులు ఇవ్వట్లేదు, మాట కూడా ఇవ్వట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి యొక్క ఆలోచన మానుకొని మార్త మరియలాగా ఉండవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మార్త ఏం చేస్తుందంటే తొందరపడతా ఉన్నది. వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలి కదా, వారికి భోజనం ఏర్పాటు చేయాలి, వారికి స్నానాలకు నీళ్లు పెట్టాలి, వారి కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి, వారికి భోజన ఏర్పాట్లు చేయాలి. అనేకమైన పనుల మీద ఆమె ఎప్పుడు పోయినా కానీ అవే పనులలో ఉంటది. కానీ మరియ మాత్రము యేసుక్రీస్తు ప్రభు రాగానే, అన్నయ్య నాకు ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, ఈ వాక్యం చెప్పు, ఈ వాక్యంలో మాధుర్యం నాకు నేర్పి, ఈ వాక్యంలో అర్థం చెప్పు, ఈ వాక్యం ఏమనసలు ఇస్తా ఉన్నది, ఈ వాక్యంలో ఉన్న మాధుర్యం ఏమిటి, అనేకమైన విషయాల గురించి మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల యొద్ద నిలబడి ఒక చంటి పిల్ల నేర్చుకున్నట్టుగా నేర్చుకుంటది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని ఉత్తమమైన దాని గురించి ఆమె ఏర్పరచుకున్నది అని మరియ గురించి యేసుక్రీస్తు ప్రభు, సర్వ లోకాలకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు సర్వ లోకాల మీద అధిపతిగా దేవుడు నియమించాడు. అంత గొప్ప వ్యక్తి ఒక మరియ గురించి చెప్తా ఉన్నాడు. మరి నీ గురించి, నీ పిల్లల గురించి, నీ సంఘం గురించి, నీ దేశం గురించి, నీ గురించి చెప్పాలంటే మరి నువ్వెంత సాక్ష్యం కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. భక్తి గల స్త్రీలు ఎలా ఉంటారు, బైబిల్ గ్రంథంలో వారి ప్రస్తావన ఏంటి అనే విషయాన్ని క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఈ వాక్యం విన్న మీరు అందరు ధన్యులు. వీటి ప్రకారంగా మీరు జీవించి సంఘాన్ని రోజు రోజుకు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి సంఘంలో బాధ్యతలు కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించి దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయాలని, ప్రభు రాకడ సమీపం అయిపోయినది. ఎప్పుడు వస్తాడో, దేవుడు దొంగ వలె వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక నీ జీవితంలో, నీ దేహంలో, నీ ఆత్మ ఉన్నప్పుడే నీ జీవితాలను సరి చేసుకొని, నీకు కాలం అయిపోయిన తర్వాత నువ్వు సమాధిలోనికి వెళ్ళిపోయినాక కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు భలే మంచి దాసుడాన్ని నిన్ను మహిమ శరీరంగా లేపి తన రాజ్యంలో స్వీకరించుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మరియ గురించి, ఒక దెబోరా గురించి, ఒక హన్నా అనే యొక్క స్త్రీ గురించి, ఒక హూల్దా అనే యొక్క స్త్రీ గురించి, ఒక త్రుపోస అనేక స్త్రీల గురించి, లేకుంటే అనేకమైన స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ మాటలన్నీ కూడా మీ మనసులో, మీ యొక్క హృదయాలలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. విన్న మీరందరూ ధన్యులు.
చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమ్మకిన లేని స్తుతులు స్తోత్రములు చెల్లించిన తండ్రి, చెప్పాల్సిన ప్రతి ఒక్క మాటని నీ బిడ్డలకు నేర్పించాను, వినిపించాను ఆయన తండ్రి. వారిని విడిచిపెట్టగా వారుగా ఉండకుండా వాటి ప్రకారంగా జీవించి వాటి ప్రకారంగా తండ్రి అభివృద్ధిలోనికి వచ్చి సంఘాన్ని విస్తరింపజేసేవారు, సంఘంలో వారి యొక్క పాత్ర తండ్రి సరిగ్గా నిర్వర్తించేటట్టుగా ఈ వాక్యము ద్వారా తండ్రి వారికి వారి హృదయాలు తెరవమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము విన్న నీ పిల్లలందరి మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, రక్త సంబంధికుల మీదను ఉండుగాక. ఆమేన్.